ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. His Excellency Governor of Andhra Pradesh Nazir గారు, గౌరవ కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన వేదిక ముందునున్న సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే, వందే, వందే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యుయెన్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. Today I am proudly saying, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. All these things, all of us have to understand. Modi ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule.
According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. It will also surpass Germany and reach 3rd place by 2027. Now, 2047, through Vikasit Bharat, our Prime Minister is planning to make India number 1 or 2. That is possible only with Narendra Modi ji. With Modi ji model, welfare, development, empowerment, a new India is emerging. In this last 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping nation first. Not individual interest, anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday, Cabinet, you have taken one more revolutionary decision, that is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have-nots. It is all possible only with you, with your public policies. I am very happy by announcing this. India is safe. India will become developed nation under his leadership. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 2024 ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు. నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం, తెలుగుదేశం, జనసేన, నేను, పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది. 94% హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం. వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే
దానిపైన మనం చూశాం. విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా.